నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మణిశ్రీ. స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే విద్యార్థులైతే నోటిఫికేషన్ను వాయిదా వేయాలని కోరుతున్నారు. దీనిపై చర్చించేందుకు మనతో ఉన్నారు ఎస్ రవికుమార్, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి. సార్ నమస్తే రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మరి. ఇప్పుడు డిఎస్సిని వాయిదా వేయాలని విద్యార్థులైతే కోరుతున్నారు సార్, దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ముఖ్యమైన హామీ యువ డిక్లరేషన్ లో భాగంగా మెగా డిఎస్సి వేస్తాము అధికారంలో రాగానే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యువకుల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము 25,000 డిఎస్సి 25,000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి, కేవలం 11,000తో వేశారు. అది కూడా ఆదరాబాదరగా వేశారు. విద్యార్థులు ఇంకా ప్రిపరేషన్ కి రెడీగా లేనట్టు టైంలో వేశారు. అందులో కూడా ఏం చేశారు, ఇప్పుడు ఈ జూలై 15 తర్వాత టెట్ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి. టెట్ ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు వెంటనే డిఎస్సి ఎగ్జామ్స్. ఆ డిఎస్సి ఎగ్జామ్స్ ఆగస్టు 5 నుంచి 10 వరకు నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఏంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే నిరుద్యోగ యువకులు కోరుకుంటున్నారు ఒకటే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే డిఎస్సిని ఒక 3 నెలలు వాయిదా వేయండి. 3 నెలలు వాయిదా వేసిన తర్వాత వేసేటప్పుడే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారంటే, దాని ద్వారా ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి ఏదైతే ఉద్యోగాల కోసం ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్లు పడ్డాయో, టెట్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని పోస్టులు కావచ్చు, వీటన్నిటిపైన ప్రిపేర్ అవుతున్నాము. సడన్ గా ఇప్పుడు డిఎస్సి కూడా వచ్చింది, మాకు ప్రిపేర్ అవడానికి టైం సరిపోవట్లేదు. దానికి తగ్గట్టుగా ఈ యొక్క డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి మాకు ప్రిపరేషన్ కి టైం ఇవ్వగలరని చెప్పేసి విద్యార్థి లోకము, నిరుద్యోగ లోకము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉంది. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినా కూడా చర్చలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈ యొక్క విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క డిమాండ్ ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని నిశ్చయించారు. తద్వారా ఏమవుతుంది, వీళ్ళు వినట్లేదని చెప్పేసి విద్యార్థి లోకం అంతా కలిసి, నిరుద్యోగ లోకం అంతా కలిసి ధర్నాలకు, అదే విధంగా ఆమరణ నిరాహార దీక్షకు కూడా పిలుపునిచ్చారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అహంతో కళ్ళు మూసుకొని పోయి విద్యార్థుల యొక్క డిమాండ్లను వినలేని పరిస్థితిలో ఉంది. ఒక విద్యార్థి మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే కనీసం ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడే పరిస్థితులు లేడు. కనీసం మంత్రులు ఎవరు కూడా ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి పలకరించి అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అనేది అడిగే పరిస్థితిలో లేరు. అదే ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇదే విద్యార్థులతో పోయి కూర్చొని ఓట్లు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీకు అన్యాయం జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు అదే ఏంటంటే వీళ్ళు అడుగుతున్నది, వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు విద్యార్థులందరినీ కలిసి కూడా మీ యొక్క డిమాండ్ అన్ని కూడా మేము అధికారంలోకి సార్, మీరు ఇందాక అన్నారు కదా ఎలక్షన్స్ కు ముందు అయితే ఏ సమస్య వచ్చినా వాళ్ళని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదని. మరి ఇప్పుడు దీన్ని రాజకీయంగా కూడా చూస్తున్నారని చెప్పొచ్చు అంటారా? అయితే నేను అదే అంటున్నాను, ఇప్పుడు మీరు ఎలక్షన్స్ కంటే ముందు ఏదైతే మీరు విద్యార్థి లోకం దగ్గరికి పోయి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయినాయి, వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన మాట ఏమైంది, 25,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైపోయింది, దాని తర్వాత జూన్ 2వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్, అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న మాట ఏమైంది, అంతేకాదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన వెంటనే సెప్టెంబర్ 17 కల్లా, అంటే ఈ నిజాం చేతుల్లో నుంచి తెలంగాణ రాష్ట్రం విలీనమైన రోజు, విముక్తి పొందిన రోజు కల్లా, ఆ రోజు కల్లా మీరు ఈ జాబ్స్ అన్ని కూడా ఫిల్ చేస్తామని ఇచ్చిన మాట ఏమైంది? ఈ అన్ని వీళ్ళు విద్యార్థులకు ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ఆందోళన దిగడానికి కారణము కాంగ్రెస్ పార్టీ చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని ఈ యొక్క విద్యార్థుల యొక్క డిమాండ్ ని వినకుండా ఉండడం వల్లే ఉస్మానియాలో ఆందోళనలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఒకవేళ మీరు వినింటే విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు సావధానంగా విని వాళ్ళ డిమాండ్లకు తగ్గట్టుగా మీకు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతే మీకే మంచిది కదా, మీ ప్రభుత్వానికి మంచిదే కదా. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి అహంకార పూరితమైన విధానాన్నే మీరు కూడా, ఇవి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన అహంకార పూరితమైన ధోరణిని అవలంబిస్తుంది. కాబట్టి విద్యార్థి లోకము ఈరోజు బయటకు వచ్చింది, ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష కూడా పోతున్నారు.
మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థుల యొక్క డిమాండ్స్ ఏంటో వినండి. విద్యార్థుల యొక్క డిమాండ్స్ ఉన్న తర్వాత ఆ డిమాండ్స్ తగ్గట్టుగా మీ యొక్క నోటిఫికేషన్ డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇవ్వండి. కనీసం 25,000 పోస్టులతో డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇవ్వాలా. అంతేకాదు దాంతో పాటుగా సార్, విద్యార్థులు యువకులకు వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు చెప్పినప్పుడు సీఎం ఏమని చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఈ విధంగా ధర్నాలు చేయటం, విద్యార్థులు ఈ విధంగా రివర్స్ అవ్వడం జరుగుతోందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ కూడా విద్యార్థులను ఎవరు రెచ్చగొట్టలేదు. విద్యార్థి లోకం స్వతహాగా విద్యార్థులకు వాళ్ళ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఓయూ జేఏసీ నాయకులు ఉన్నారు. ఓయూలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. దాంట్లో అన్ని విద్యార్థి సంఘాలు అది బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎన్ఎస్యుకి సంబంధించిన విద్యార్థి సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలు కలిపి ఒక జాక్ ఏర్పడినాయి. ఆ జాక్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒక పార్టీకి ఎందుకు అన్వయిస్తున్నారు? ఒక పార్టీకి అన్వయించడం వల్ల ఏం జరుగుతుంది? మీరు విద్యార్థుల యొక్క ఆందోళనని, విద్యార్థుల యొక్క డిమాండ్ అని మీరు మళ్ళీ ఒక పార్టీ పేరు చెప్పి రాజకీయం చేసి వాటిని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా విద్యార్థి లోకానికి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఓయూలో ఉన్నటువంటి జాక్ లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారా లేదా, అన్ని పార్టీల అనుబంధ సంఘాల విద్యార్థులు ఉన్నారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే పార్టీకి అన్వయించడం తప్పు అంటున్నా నేను. ఇంకో విషయం కూడా చెప్తా, అందులో ఏవీపీ ఉంది, ఎన్ఎస్సీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, పిడిఎస్సి ఉంది, అదేవిధంగా టిఆర్ఎస్పి ఉంది. అన్ని విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కదండి ఇప్పుడు ఆందోళనలు చేస్తుంది. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తుంది కూడా ఎవరండి? మీరు అరెస్ట్ చేసి మీరు ఈ గోషామాల్ స్టేడియంలో అంత పేట్పూర్ స్టేషన్ లో అక్కడ అందరిని విద్యార్థులను పెడుతున్నారు. రాత్రి 10-11 దాకా వాళ్ళకు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని అక్కడ ఆపేసి అరెస్ట్ చేసి బందీలను చేసి పెడుతున్నారు కదా. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు కదండి. మీకోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన విద్యార్థులు కూడా ఉన్నారు కదండి. కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో గెలిపించాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా. దాన్ని గెలిపించడం వల్ల ఈ టిఆర్ఎస్ పాలన, అహంకార పూరితమైన కేసీఆర్ పాలన పోయి మా యొక్క డిమాండ్లు వినే కొత్త ప్రభుత్వం వస్తుంది, తద్వారా మాకు ఉద్యోగాలు వస్తాయని మీకోసం పనిచేసినటువంటి విద్యార్థులు ఉన్నారు సార్. ఇప్పుడు ఈ విషయంపై విద్యార్థులకు మీరు ఏ విధంగా మీ పార్టీ తరఫున అండగా ఉండబోతున్నారు? మేము 100% మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల యొక్క డిమాండ్ అని మీరు సావధానంగా వాళ్ళతో కూర్చొని చర్చించండి. వాళ్ళకి మీరైతే హామీలు ఇచ్చారో ఆ హామీల పట్ల సానుకూలంగా స్పందించండి. మీరు ఇచ్చిన హామీ ఒకటి డిఎస్సి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఆ 25,000 పోస్టులతో కాకుండా కేవలం ఆదరాబాదరగా కేవలం 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా విద్యార్థులకు ప్రిపరేషన్ టైం ఇవ్వలేదు. విద్యార్థులు కోరుకుంటుంది అదే, మాకు ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోవట్లేదు, ఆ టైంకి తగ్గట్టుగా ఇవ్వండి. ఇంకోటి, మీరు సుప్రీంకోర్టు నిర్దేశాలని చెప్పేసి 1:50కే మీరు పిలుస్తున్నారు. అది 1:50 కాకుండా 1:100 పెట్టమని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఇదే. కొత్తగా ఒక ఆర్డినెన్స్ జారీ చేయండి. ఒక ఆర్డినెన్స్ జారీ చేసి లేకపోతే ఒక కొత్త చట్టం లాంటిది ఏదైనా తీసుకొని రండి. అంతలో సమయం సరిపోతుంది మనకి. 1:100 పెట్టండి. తద్వారా ఎంతమంది అయితే విద్యార్థులు ఈ యొక్క డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇదే వాళ్ళు సార్. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒకటే చెప్పారు నిన్న. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్, ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిఎస్సి వాయిదా వేయటం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు, మేము కేవలం నిరుద్యోగ శాతాన్ని తగ్గించడానికి మాత్రమే ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? నిరుద్యోగులని తగ్గించడానికి కాదు. ఇప్పుడు దీంట్లో చాలా క్లియర్ గా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఏంటంటే 11,000 డిఎస్సి ఉద్యోగాలు వేసేసి బాదరాగా జాబులు ఫిల్ చేసి ఇంకోటి ఏంటి, August 15 కల్లా రైతు రుణమాఫీ అదొకటి చేసేసి ఇంకా చిన్న హామీలు కొన్ని కంప్లీట్ చేసేసి వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయి స్థానిక సంస్థల ఎలక్షన్ లో లాభం పొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అందుకే ఇవన్నీ చేస్తున్నారు తప్ప వాళ్ళకు విద్యార్థుల పట్ల నిజంగా చిత్తశుద్ధి లేదు. విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల అమలు పట్ల అసలు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో వెంటనే జరపాలి ఇప్పుడు, లేకపోతే ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, కోర్టు మళ్ళీ ప్రభుత్వం మొట్టికాయలు తినే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలా. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ వెంటనే వస్తాయి. ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఎక్కువ సీట్లు గెలవాలని ఒక మొండి వైఖరితో పోతున్నారే తప్ప
విద్యార్థి లోకానికి నిరుద్యోగ లోకానికి మంచి చేయాలని కాదు. ఒకవేళ విద్యార్థి లోకానికి మంచి చేయాలని అనుకుంటే వాళ్ళ డిమాండ్ వెళ్ళి కూర్చొని మాట్లాడతారు కదండి. మీరు ప్రజాపాలన చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క సమస్యలను చెప్పుకోవడానికి మీరు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, ప్రజాపాలన ఏర్పాటు చేశారు కదా ప్రజాభవన్ దగ్గర. మీరు అంత సావధానంగా ఒక మినిస్టర్ని కూడా ఏర్పాటు చేశారు కదా అక్కడ. వాళ్ళ అందరి సమస్యలు అంత సావధానంగా వింటున్నప్పుడు విద్యార్థుల సమస్యలు వినడానికి ఏంటంటే ప్రాబ్లం నాకు అర్థం కాదు. సార్ విద్యార్థులు అంత లోపైపోయారా? విద్యార్థుల సమస్యలను వినకపోవడం అనేది ఒకటి పక్కన పెడితే, నెక్స్ట్ నిన్న ఉస్మానియా విద్యార్థులను కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు మనం? వీటిని ఏ విధంగా ఖండిస్తారు? 100% ఈ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుంది. అహంకార పూరితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అహంకారంతో తాను గెలిచాను, ముఖ్యమంత్రి అయ్యాను అనే ఒక అహంకారంతో విద్యార్థులను అణగదొక్కి పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులను అవమానపరుస్తున్నారు. ఇదే నిరుద్యోగులు విద్యార్థులు మిమ్మల్ని గెలిపించడంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా పెద్దది. అటువంటి విద్యార్థులను మీరు మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి మేము ఇంతకుముందు కూడా డిమాండ్ చేశాం, విద్యార్థుల అరెస్టులను మీరు ఆపాలి. విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో తరలిస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి కానీ కోపం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే ఊడగొడతారు. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, విద్యార్థులు ఎవరైతే నిన్న మొన్న గోషామల్ స్టేడియం తీసుకెళ్లారో, అదేవిధంగా పేట్ బురుజు అక్కడ ఆ గ్రౌండ్ కి తీసుకెళ్లారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళని విడుదల చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు చూడాలి. వాళ్ళని ఇంకోటి, వాళ్ళని అక్కడ నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ సొంత ఊర్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా మానుకోవాలి. విద్యార్థుల హక్కు ధర్నా చేయడము, ఆందోళన చేయడము, ప్రభుత్వం తమ డిమాండ్లను వినకపోతే ఆ ఆందోళనను ఆమరణ నిరాహార దీక్షగా చేయడం, అది విద్యార్థులు ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులుగా వాళ్ళ హక్కు అండి. వాళ్ళు ఎట్లా ఆపుతారు? మీరు కావాలంటే మీరు చర్చలు చేయండి, చర్చలకు ఆహ్వానించండి, వెళ్ళి మాట్లాడండి మీరు. అంతేగాని అరెస్ట్ చేసి లోపల వేసినంత మాత్రాన విద్యార్థుల యొక్క ఆందోళనలు ఆగుతాయా? అంటే మీరు విద్యార్థులను ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక ఇది ఆపాలంటే చిట్ట చివరి అస్త్రం ఒకటే, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి. చిట్ట చివరి అస్త్రం ఆత్మహత్యలు చేసుకోవాలి. అంటే మీరు ప్రేరేపిస్తున్నారా? విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునే దిశగా ప్రేరేపిస్తుందా ఈ ప్రభుత్వం? సార్, గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి దాడులు కానివ్వండి, ధర్నాలు కానీ జరుగుతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పాటించట్లేదు అంటారు? నేను అదే చెప్తున్నాను. అధికారం వస్తే అహంకారం పెరుగుతుంది, కళ్ళు మూసుకుపోతాయి, మెదడు పనిచేయదు. రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల పట్ల ఉన్న ఒపీనియన్ ఏంటో తెలుసండి. ఎలక్షన్స్ ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటాడు, ఉస్మానియా విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆందోళన చేస్తున్నారు కదా అంటే, రేవంత్ రెడ్డి ఏమంటాడు, వాళ్ళేం విద్యార్థులు, వాళ్ళ విద్యార్థులు కాదు, ఒక బిర్యానీకి అమ్ముడుపోయిన నా కొడుకులు వాళ్ళతో ఏంటండి అన్నట్టుగా అంటాడు. వాడు అన్నాడో లేదా? ఈ వీడియో మీరు చూడండి. అంటే విద్యార్థుల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం ఈ విధంగా మాట్లాడతాడు. ఆయనకు విద్యార్థులు అంటే లోకువ, విద్యార్థులు అంటే చాలా లోకువ, చాలా లోగా చూస్తారు. ఆయన బిర్యానీకి అమ్ముడుపోతారండి విద్యార్థులు, నిరుద్యోగులు. ఎక్కడైనా కొంతమంది విద్యార్థులు ఆందోళన చేస్తే బిర్యానీకి అమ్ముడుపోయారని అంటాడు ఈయన. అటువంటి ఒపీనియన్ ఉంటుంది విద్యార్థుల పట్ల. సహజంగానే అధికారంలోకి వచ్చాడు, సహజంగానే విద్యార్థులను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే చెప్తున్నాను, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా చాలా సూక్ష్మంగా గమనిస్తారు. మెగా డిఎస్సి ప్రకటన ఏమైంది? దీని గురించి ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్ ఏంటి? అదే అంటున్నారు, వాళ్ళు మెగా డిఎస్సి ఇయ్యము, ముందైతే వెంటనే మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము, దాని తర్వాత మిగతా ఇంకొక 25,000 డిఎస్సి పోస్టులు వేస్తామంటున్నారు. కానీ విద్యార్థులు అడుగుతున్నది ఏంటండి, ఇప్పుడే కొంచెం ఆగండి, మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటిని పోస్ట్ పోన్ చేసి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ లో పెట్టుకోండి అని చెప్పేసి అంటారంటే ఒక 2 నెలలు 3 నెలలు వాయిద్యం ఏమంటున్నారు అంతే. వాళ్ళకేమి వెయ్యొద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు అనట్లేదు కదా. ఎందుకు అంటే ప్రిపరేషన్ లేదు, ఒకటి మిగతా వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది చేస్తున్నారు అంతే. దాన్ని కూడా మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ ప్రభుత్వానికి ఏంటి తేడా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటండి తేడా? రేవంత్ రెడ్డి అదే అహంకారంతో పాలిస్తున్నాడు, అదే అహంకారంతో కేసీఆర్ కూడా పాలించి ఇప్పుడు ఇంట్లో ఫామ్ హౌస్ లో పోయి కూర్చున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలందరూ కూడా వీటిని చాలా
రోజుగా వీటన్నిటిని కూడా ఈ అంశాలన్నిటిని, ఈ ఆందోళనన్నిటిని, ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తున్నారు. వాళ్ళకు ఇదొక అనుభవంలాగా తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుగా వింటుందని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పెద్ద శటకోపం పెట్టే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఇంతకు ముందు కేసీఆర్ కూడా ఆ విధంగా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది, అది బీజేపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ అయితే మనకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు తగినట్టుగా పనిచేసేది. అనవసరంగా భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా, అందులో ముఖ్యంగా విద్యార్థి లోకం కూడా. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా వాణి గారు. ఈ కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ లో కేవలం ఉద్యోగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కోఆపరేటివ్ మెంబర్స్ కు సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. వాటిపైన ఎటువంటి నోటిఫికేషన్ లేదు. అంతేకాదు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి దాని తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాలు పొందని వాళ్ళు ఉంటారో, ఉద్యోగాల్లో అర్హత సాధించని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పారు. ఆ వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళు కుదురుకునేంత వరకు వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు మళ్ళీ తిరిగి తీసుకోనని చెప్పేసి హామీ ఇచ్చారు. అంతేకాదు వీళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు వాళ్ళ కాలేజీల నుంచి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోలేక, ఎందుకు ఫీజు కట్టనందుకు సర్టిఫికేట్లు తీసుకోలేక ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందో అందులో వీళ్ళు అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. విలువైన ఈ యొక్క నోటిఫికేషన్ లో ఏదో ఉద్యోగాలు వాళ్ళ అర్హత సాధిస్తారో ఆ అర్హతను కూడా కోల్పోతున్నారు. అందుకే వెంటనే మేము డిమాండ్ చేస్తున్నామంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలి. 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా తీర్చి విద్యార్థులకు మంచి చేయాలి. ద్వారా విద్యార్థులందరికీ వాళ్ళ సర్టిఫికెట్లు అందుతాయి. వెంటనే వాళ్ళు ఏదైతే ఈ ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్లు వేస్తున్నారో ఆ ఉద్యోగాలు రాసి ఉద్యోగాలు సాధించుకునే దిశలో వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఇదే వైఖరి కేసీఆర్ కూడా ఇటువంటి వైఖరి 3,019 రూపాయలు 3,000 చిల్లర నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి 10 సంవత్సరాలు 1 రూపాయి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏమంది అయ్యారని అడిగితే దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు కదా, దాన్ని కూడా ఏం మాట్లాడట్లేదు. ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నారు చూడండి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రకాలుగా తెలంగాణ విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగ లోకాన్ని మోసం చేస్తూ మళ్ళీ పైన రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ పాడిపోతుందో అని చెప్పేసి వేరే పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కొని వేరే పార్టీల ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయింపులు చేయించి ఈ యొక్క రాజకీయ అస్థిరతకు వీళ్ళు పూనుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా వెనక ఓరు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పే పనులు విద్యార్థి లోకం ఉంటుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. విద్యార్థుల అభ్యంతరాలు, డిమాండ్లను ప్రభుత్వం విని వారికి అనుగుణంగా నోటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా వాయిదా వేయాలి అనే విషయాలను ఆలోచిస్తే బాగుండని మనం కూడా మన NHTV ద్వారా కోరుకుందాం. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.